మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు మాట్లాడి మొదట ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ రాత్రి వచ్చి మాట్లాడి వాళ్ళు వైలేషన్ చేశారని. మధ్యలో ఒమర్ అబ్దుల్లా గారు శ్రీనగర్ నుంచి దేశం మొత్తాన్ని అలర్ట్ చేశారు ఒక ట్వీట్ ద్వారా. ఇదేంటి ఇందాకే కదా 2-3 గంటలు కూడా కాలేదు, 5 నుంచి సీజ్ ఫైర్ అంటే ఇప్పుడు శ్రీనగర్లో బార్డర్ అవతల కాల్పులు మొత్తం వినిపిస్తోందని ఆయన రజోరీ ఈ పక్కన ఆయన చేశారు. ఇవన్నీ అయిన తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు, పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై అంటాడు. అంటే మనం దుష్మను, మన కబ్జాలో వాళ్ళ భూభాగం వెళ్ళిపోతుంది. అసలు ఎవరిని అడిగి ఈ ఒప్పందం చేసుకున్నారు? అమెరికా ఎందుకు ఇంటర్వ్యూన్ అయింది? మనం ఎందుకు మాట్లాడలేదు? లేకపోతే మన సైలెన్స్ వెనుక ఏమన్నా వ్యూహం ఉందా సార్? ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు దాసరి శ్రీనివాసులు గారికి, శేషాద్రిరావు గారికి, విష్ణువర్ధన్ గారికి నమస్కారాలు. వాసుదేవన్ గారు, ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు మనం ఒకసారి ఆలోచిస్తే, అమెరికా ఎప్పుడు కూడా తన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ని రిటైన్ చేసుకోవాలని చూస్తుంది. అంటే ప్రపంచంలో ఏం జరిగినా నేను ఆధిపత్యం వహించాలి, నేను వెనకాల ఉంటాను అన్నది ఒక కాన్సెప్ట్. సో దాంతో మీరు చూసిన వారు రష్యా యుక్రెయిన్ మధ్య కూడా వారు ఈ విధంగా సీజ్ ఫైర్ కానీ ఏదైనా పీస్ టాక్స్ గురించి కూడా జెలెన్స్కీ వచ్చినప్పుడు ఆయన ఎంత మాట్లాడుతున్నా కూడా ట్రంప్ వారిని వారించడం ఇవన్నీ మనం చూసాం. అదే ఇజ్రాయెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు మొత్తం దండయాత్రలు చేయాలి, తర్వాత హమాస్ను పూర్తిగా చేయాలి, ఈవెన్ గాజా స్ట్రిప్ను ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చాలన్నది వారి కాన్సెప్ట్. సో ఈ విధమైన కాన్సెప్ట్స్తో మనం ముందుకెళ్తే, సో ఇప్పుడు మొదటి నుంచి కూడా, ఎందుకంటే జేడి వ్యాన్స్ గారు ఏమన్నారంటే అది మీ ఇద్దరి 2 దేశాల మధ్య విభేదం, మీరు చూసుకోండి అని మొదట్లో అన్నారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే వాళ్ళ స్టాండ్ మారి మీరిద్దరు కూడా పీస్ టాక్స్ కూర్చోండి, డోంట్ ఎస్కలేట్ అన్నారు. తర్వాత ట్రంప్ గారు కూడా అదే అన్నారు. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా కావచ్చు, మిగతా దేశాలు కూడా ఈ విధంగా భారతదేశం పాకిస్తాన్ కూర్చొని మాట్లాడాలన్న దాని గురించి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు ఈ విధమైన స్థితికి వచ్చాయి. ఇది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అందువల్ల ప్రపంచం ఏమవుతుందంటే, ఇది కనుక ఈ ఎస్కలేషన్ ఇంకా పెరిగితే ఫైనల్గా ఇది ఎటు దారి తీస్తుందో అన్నది ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న ఒక అంశం. సో రెండవ అంశం ముఖ్యంగా మనం చూసుకుంటే, ఇంతకు ముందు కూడా సీజ్ ఫైర్స్ అన్నవి ప్రయత్నాలు జరిగాయి. 1947-48 వార్ చూసుకుంటే ఫైనల్ గా మనమే యుఎన్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ సీజ్ ఫైర్ ప్రయత్నాలు జరిగాయి. తర్వాత మీరు 1965 వార్ తీసుకుంటే అక్కడ ఉన్న 2 ఆపరేషన్స్ బేసిక్ గా భారతదేశం అమలు చేసింది, ఆపరేషన్ రిడిల్ అని, ఆపరేషన్ అబ్లేజ్ అని. ఈ 2 అయిన తర్వాత ఏంటంటే సోవియట్ యూనియన్ భారత పాకిస్తాన్ల మధ్య ఈ సీజ్ ఫైర్ కోసం ప్రయత్నించింది. సో ఆ తర్వాత తాష్కంట్ ఒప్పందం జరగడం ఇవన్నీ మనం చూసి, ఆ తర్వాత వచ్చిన విభేదాలు వాటిలలో జనరల్ గా భారత్ పాకిస్తాన్లే కూర్చొని మాట్లాడుకున్నాయి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1965 టు ఇప్పుడున్న పరిస్థితులలో 2 దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ ని వాళ్ళు సమకూర్చుకున్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో ఈ పరిస్థితిలో సీజ్ ఫైర్ అన్న దాని గురించి ఇప్పుడు క్రెడిట్ ఎవరు తీసుకోవాలి అన్నది కూడా ఒక అంశం. ఎప్పుడైతే అమెరికా ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ కానీ లేకుంటే రూబియో కానీ వీళ్ళు వాళ్ళ ట్వీట్స్ చేశారు, ఈ విధంగా రూబియో చేసిన దాంట్లో జేడి వ్యాన్స్ నేను చాలా ప్రయత్నాలు చేశాం, అక్కడ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తో మాట్లాడాం, వాళ్ళిద్దరూ అంగీకరించారని చెప్పారు, అందులో ట్రంప్ గారి శ్రేయస్సుందని వాళ్ళు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఇమ్మీడియట్ గా చైనా రంగంలోకి వచ్చింది. మీరు చూస్తే చైనా వాళ్ళు వెంటనే మేము పాకిస్తాన్తో ఉన్నాము అని ఒక ప్రకటన చేశారు. అంటే ఇది మనం గమనించాల్సిన అంశం. సో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ కు ఏం చేయాలి అన్నది ఒకటేమో సీజ్ ఫైర్ చేసుకోమంటుంది అమెరికా, చైనా ఏమో సీజ్ ఫైర్ గురించి మాట్లాడకుండా మేము పాకిస్తాన్తో ఉన్నాము అని అన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ పూర్తిగా వెపన్ సిస్టమ్ అంతా కూడా చైనా మీద ఆధారపడింది. ఇప్పుడు చైనాను వాళ్ళు గొప్పగా నొప్పించలేరు. ఆ తర్వాత ఏంటంటే IMF లో ఏదైనా కొంచెం అమెరికా ఇబ్బంది కలిగిస్తుందేమో అనుకున్నారు, కానీ ఫైనల్ గా IMF వారు కూడా ఆ $2.5 బిలియన్ అన్నదాన్ని ఇండియా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా వాళ్ళు శాంక్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా మనకు రక్షకుడు ఎవరంటే చైనా. అందువల్ల చైనా వాళ్ళు మాట్లాడిన వెంటనే వీళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్స్ మొదలయ్యాయి చూడండి, అదర్వైజ్ ఇది అవ్వదు. సో ఈ విధంగా చైనా అన్నది ముఖ్య పాత్ర ఇప్పుడు వహిస్తున్న ఈ సందర్భంలో మళ్ళా ఐ థింక్ 12వ తారీఖున రేపు
మిలిటరీ డీజీఎంఓస్ ఇద్దరి మధ్య మళ్ళీ 12 గంటలకు టాక్స్ జరుగుతాయని మనం చెప్పాం. ఈ లోపల భారతదేశం వర్చువల్ ఇదే సార్, వర్చువల్ మీటింగా లేకపోతే ఏది డీజీఎంఓస్ ఇద్దరు మధ్య జరిగేది? అంతే వర్చువల్లే ఉంటది. జనరల్ గా త్రూ ఫోన్ కాల్స్ ఉంటాయి మామూలుగా. వీటిలలో పర్సనల్ గా కలవడం అన్నది ఈ పరిస్థితుల్లో ఉండదు. సో ఈ విధమైన మీటింగ్స్ జరిగి ఆ సందర్భంగా వాళ్ళు భారతదేశం ఆర్మీకి స్పష్టంగా ఇచ్చింది, ఎక్కడైనా వైలేషన్స్ జరిగితే మీరు ధీటుగా ఎదుర్కోండి అని నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే నాగ్రోటా అనే ఒక ఆర్మీ క్యాంప్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అందులో ఈ టెర్రరిస్టులు